చర్మంలో ముడతలతోటి ఇబ్బంది పడుతున్నారా? ముడతలు అనేటివి నుదుటి పైన కానీ, బుగ్గల పైన రావటం, అలానే సాగిపోయినట్టుగా స్కిన్ ఉన్నాయి అని అంటే యాంటీ ఏజింగ్ మెజర్స్ ఎలా చేసుకోవాలి? యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అనేటివి ఏవి? క్రీమ్ పెట్టుకుంటే మనకి సాగిపోయిన స్కిన్ మనకి టైటనింగ్ అవుతుందా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నా యాంటీ ఏజింగ్ వీడియోస్‌లో చాలామంది కామెంట్స్‌లో పెడుతూ ఉంటారు. సార్ నా స్కిన్ సాగిపోయినట్టుగా ఉంది. కొద్దిగా క్రీమ్ ఇవ్వరా? ముడతలున్నాయి. ముడతలకి మనకి రెటినాల్ క్రీమ్స్ పనిచేస్తాయా? సాగిపోయినట్టుగా ఉన్నప్పుడు చర్మంలో నేను ఏదన్నా ఫేషియల్ మసాజ్ చేసుకొని యోగా చేసుకుంటే తగ్గిపోతాయా? చాలామందికి ఇలాంటి సందేహాలు ఉంటాయి. వీటన్నిటికీ జవాబుగా నా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి చర్మంలో ముడతలు అనేటివి వస్తూ ఉంటాయి. కేవలం 50 ఏళ్ళ వయసు దాటిన తర్వాతనే ముడతలు వస్తాయా అని అనుకుంటే మీరు చాలా పెద్ద అపోహలో ఉన్నారు. 20 ఏళ్ళ వయసులో కూడా విపరీతంగా ముడతలు అనేటివి నుదుట పైన కొంతమందికి వస్తుందండి. నేను మొన్న 23 ఏళ్ళ వయసులో ఉన్న అబ్బాయికి ఇక్కడ ఈ ముడతలు విపరీతంగా రావటం, నవ్వుతే ఇక్కడ విపరీతమైన ముడతలు వచ్చిన వాళ్ళకి నేను డిస్పోర్ట్ అనే చిన్న ఇంజెక్షన్స్ అనేది చేయాల్సి వచ్చింది. ఎందుకనంటే అది విపరీతంగా ఇబ్బెట్టుగా కనిపిస్తుంది అనమాట. స్మూత్గా స్కిన్ అనేది కనిపించట్లేదు అనమాట. అందుకోసమని నేను చేయాల్సిన అవసరం వచ్చిందనమాట. 25 ఏళ్ళ తర్వాత ఎప్పుడైనా కానీ ఇలాంటి ఇంజెక్షన్స్ అనేటివి మనం సహజంగా తీసుకుంటూ ఉంటాం. అలానే మనకి 30 ఏళ్ళైనా, 35 ఏళ్ళైనా, 40 ఏళ్ళైనా కానీ ఎప్పుడైనా కానీ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయవచ్చు. అయితే దీంట్లో 2 రకాల థెరపీస్ ఉంటాయండి. ఇన్వేజివ్ అంటాం, నాన్ ఇన్వేజివ్ అని అంటాం. ఇన్వేజివ్ అని అంటే చిన్నగా ఇంజెక్షన్స్ చేయటం కానీ, థ్రెడ్ లిఫ్ట్స్ చేయటం కానీ, సర్జికల్ ప్రొసీజర్స్ కానీ అంటాం. నాన్ ఇన్వేజివ్ అని అంటే మనం ఎటువంటి ఇంజెక్షన్స్ లేకుండా, ఎటువంటివి ప్రొసీజర్ సర్జికల్ ప్రొసీజర్స్ కాకుండా ఉండేటివి నాన్ ఇన్వేజివ్ అని అంటాం. రెండింటి గురించి తెలుసుకుందాం ఇవాళ. నాన్ ఇన్వేజివ్ అని అంటే హైఫు అని ఒక టెక్నిక్ ఉంటుందండి. హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అని అంటారనమాట. అది ఏం చేస్తుంది? అల్ట్రాసౌండ్ ఉంటుంది చూడండి, మనకి పొట్ట మీద టీవీ పరీక్ష అని చెప్తాం కదా, అలా ఆ అల్ట్రాసౌండ్ ఏదైతే ఉంటుందో ఆ సౌండ్ వేవ్స్ని పంపించి దాన్ని వెనక్కి తీసుకొని దానికి తగ్గట్టుగా మనకు ఒక ఇమేజ్ని తయారు చేస్తుంది అనమాట. సో ఈ అల్ట్రాసౌండ్ టెక్నాలజీని మనం హై ఇంటెన్సిటీగా మార్చి మన చర్మం పైన చేస్తామన్నమాట. అది చేయటంతో ఏమవుతుందంటే చర్మంలో కింద పొర వరకు వెళ్ళి, అంటే పైన పొర కింద పొర ఉంటుందండి డర్మిస్, దాని కింద కొవ్వు లేయర్ ఉంటుందన్నమాట. ఈ మొత్తం భాగాన్ని స్మూత్ మజిల్ అపోన్యూరాటిక్ సిస్టమ్ అని అంటాం అనమాట. స్మాష్ లేయర్ అని అంటాం. ఈ స్మాష్ లేయర్ని అన్నిటినీ కంట్రాక్ట్ చేస్తూ పోతూ ఉంటుందన్నమాట. ఈ స్మాష్ లేయర్ని ఆ విధంగా మనకు కంట్రాక్ట్ చేసుకుంటూ పోవటంతో మనకి స్కిన్ టైటనింగ్ అని సహజంగా ఇలా అయిపోతూ ఉంటుంది లోపల నుంచి. ఇది నాన్ ఇన్వేజివ్ అండి. మీకు నీడిల్స్ ఉండటం కానీ, సర్జికల్ ప్రొసీజర్ కానీ చేయటం కానీ జరగదు. ఇది చేసినాక మీకు రెడ్నెస్ అనేది ఒక అరగంట లేదా ఒక రోజు వరకు ఉంటుందండి, తర్వాత తగ్గిపోతుంది. ఇంకా ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండదు, చాలా సేఫ్గా ఉంటుందండి. మెడ పైన భాగం నుంచి మనకి కింద భాగం నుంచి పైన భాగం వరకు, అలానే ఫేస్ పైన మొత్తం భాగం వరకు చేయొచ్చు. కొన్ని ఏరియాస్ని మనం స్కిప్ చేస్తాం అనమాట. ఈ హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ 6 నెలలకు ఒకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ చేస్తే సరిపోతుంది. అయితే ఇది స్మూత్ మజిల్ అపోన్యూరాటిక్ సిస్టమ్, నేను చెప్పాను కదండి, కింద లెవెల్ నుంచి మనకి టార్గెట్ చేయగలుగుతూ ఉంటుందన్నమాట. ఈ స్మూత్ మజిల్ అపోన్యూరాటిక్ సిస్టమ్ ఇదే కాకుండా మనకి చర్మంలో పైన పొర వరకు మనకి మంచిగా హైడ్రేషన్ కావటానికని మనకి ఏ విధంగా చేయొచ్చు అని అంటే మంచి ఫార్మా ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయండి. ఫార్మా ట్రీట్మెంట్స్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీని యూస్ చేసి స్కిన్ లోపలికి హీట్ ప్రొడక్షన్ అనేది చేస్తుంది. ఆ హీట్ ప్రొడక్షన్ అనేది సబ్ క్లినికల్ టెంపరేచర్స్ అని అంటారు. అంటే మనకి 100 డిగ్రీస్ అలా చేయాల్సిన టెంపరేచర్ అవసరం లేదండి. దానికంటే ఒక తక్కువ టెంపరేచర్లోనే 60-70 డిగ్రీస్ అలా హీట్ టెంపరేచర్ చేసి హీటింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ గ్రాడ్యువల్ హీటింగ్ తోటి ఏమవుతుందంటే చర్మంలో స్కిన్ టైటనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా అయితే మంచిదే కదా సార్, నేను వేడి కాపటం మీద పెట్టుకుంటే మన స్కిన్కి బెటర్ అవుతుంది కదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది ఎప్పుడు తప్పు చేయకండి. అది చేయటం వల్ల మీ చర్మం పైన భాగం అంతా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అందం ఏంటి, అసలు దాని టెక్నాలజీ అడ్వాన్స్ ఎందుకు ఉంటుందనంటే పైన చర్మంని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా లోపలికి రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీని పంపించి అక్కడ లోకలైజ్డ్గా హీట్ అనేది జనరేట్ చేయడానికని, అది కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయడం అనేది దాన్ని ఉన్న టెక్నాలజీ అనమాట. సో ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్. ఇవి చేయటంతో స్కిన్ అనేది మనకి మంచిగా టైటనింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఈ విధంగా మనం ఫార్మా ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవచ్చండి.
రెండవది వచ్చేసి సబ్సిషన్ ఆర్ఎఫ్ అని అంటాము చిన్నగా. ఇవి ఇన్వేసివ్ అండి. ఇన్వేసివ్ మెథడ్స్లో ఏంటంటే సబ్సిషన్ ఆర్ఎఫ్, ఎండోలిఫ్ట్ టెక్నాలజీస్ ఇలాంటివి అనేకమైనవి ఉన్నాయన్నమాట. అవేం చేస్తామనంటే లోపలికి చిన్నగా ఒక నీళ్ళు పంపించి, బ్లంట్ నీడిల్ ఉంటుందండి. అసలు ఏమీ పొడవటం కానీ అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ లోపల పంపించి అక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అనేది ఇవ్వటంతో అక్కడ డబుల్ చిన్ అనేది తగ్గటం కానీ, స్కిన్లో ఇక్కడ టైట్నెస్ అనేది తీసుకురావటం కానీ జరుగుతూ ఉంటుంది. అలానే డిస్పోర్ట్ ఇంజెక్షన్స్ కానీ, బొటాక్స్ కానీ, స్టనాక్స్ కానీ ఇలాంటి ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి ఇక్కడ మజిల్ కండరాలని ఇక్కడంతా రిలాక్స్ చేసి ముడతలు అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఫిల్లర్స్ అనేటివి ఉంటాయి, లిక్విడ్ లిఫ్ట్స్ అని. లిక్విడ్ లిఫ్ట్స్ ఏం చేస్తాయనంటే వాల్యూమైజ్ చేసి మనకి లిఫ్టింగ్ అనేది చేస్తుందన్నమాట. మన చర్మంలో ఇక్కడ సాగిపోయిన స్కిన్ని మనకి యాంకరింగ్ చేసి దాన్ని వెనక్కి లాగేటట్టుగా చేస్తుందన్నమాట. మొత్తం పూర్తిగా స్కిన్ వెనక్కి పోదండి, కానీ కొద్దిగా అనేది పోతూ ఉంటుందన్నమాట. ఇలానే కాకుండా సింపుల్గా ప్రొసీజర్స్ కావాలంటే హైడ్రాఫేషియల్ అనే థెరపీస్ ఉంటాయి. హైడ్రాఫేషియల్ ఏంటంటే మన స్కిన్ని మంచిగా సాఫ్ట్గా చేసి స్కిన్లో క్వాలిటీ అనేది బేసిక్గా తీసుకొస్తుందండి. మనకి చెప్తూ ఉంటారు కదా చాలామంది, ప్రాణం లేకుండా ఉన్నట్టుందండి స్కిన్, అసలు లైఫ్లెస్గా ఉంది, అసలు చాలా డల్గా మారిపోయిందని. అది హైడ్రాఫేషియల్ తోటి చాలా మంచిగా రెక్టిఫై అవుతుంది. హైడ్రాఫేషియల్ కాకుండా ఇంకా మంచి అడ్వాన్స్ ఏదైనా కావాలంటే బూస్టర్స్ అనే టెక్నాలజీ ఉంటుంది. ఈ బూస్టర్స్ అనేటివి మన చర్మం లోపలికి అక్కడ ఇచ్చినప్పుడు హైలోరానిక్ యాసిడ్ తోటి నెమ్మదిగా స్టిమ్యులేట్ అయ్యి అక్కడ మంచిగా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని స్కిన్ని సాఫ్ట్గా చేస్తుంది అనమాట. ఈ విధంగా చేయటంతో స్కిన్ సాఫ్ట్గా అయ్యి మంచిగా బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మార్పులు రావాలంటే ఈ విధంగా మనం చేసుకుంటే నాన్ ఇన్వేజివ్ మెథడ్స్ని అన్ని కాంబినేషన్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇదొక ప్రయాణం లాంటిది. యాంటీ ఏజింగ్ నేను ఒక్కసారి కూర్చొని ఇలా అయిపోవాలంటే అలా కాదండి. దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ విషయం గురించి అని మీకు ఇంకేమైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.